జనరల్గా మనం చిన్నపిల్లల్ని నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు అని అడిగినప్పుడు చాలామంది పిల్లలు డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అని చాలామంది అంటారు. బట్ చాలామంది పిల్లలకి తెలీదు సైంటిస్ట్ అంటే ఎలా అవుతారు అనేది. సో దానికోసం స్పెషల్గా ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? అందరికీ ఈ రోజులలో తెలుసు ఐఐటి, నీట్ అంటే డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అవ్వాలి, లేదంటే చార్టర్డ్ అకౌంటెంట్, లాయర్, ఇవి మాత్రమే తెలుసు. అంటే దానికంటూ ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, సబ్జెక్ట్ మీద లవ్ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏదో ఎగ్జామ్స్ పర్పస్లో మాత్రమే చదువుతారు. కొంతమంది దాని మీద ప్యాషనేట్గా చదువుతారు సబ్జెక్ట్లో. కొంతమందికి కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయాలని ఉంటుంది, ఫిజిక్స్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్లో ఉంటుంది. సో అలా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా నేను ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి నేను చెప్పబోతున్నాను. సో జనరల్గా గవర్నమెంట్ అనేది దాన్ని రన్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అసలు దీన్ని ఎలా రాయాలి, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీకు వీలైతే చూడండి, లేదంటే ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పిల్లలకి, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. సో ఇక్కడ ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో అసలు అడ్మిషన్ ఏంటి, ఎలిజిబుల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎన్ని ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా క్రిస్ప్గా చెప్పబోతున్నాను. కంప్లీట్గా వీడియో చూడండి. సో మనకి వాట్ ఈజ్ ఐసర్? అసలు ఐసర్ అంటే ఏంటంటే ప్రీమియర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఉంటుంది, ఇన్నోవేషన్, గ్లోబల్ ఆపర్చునిటీస్. సో ఒక్కసారి దీంట్లో రీసెర్చ్ అంటే మనకు నార్మల్గా పిహెచ్డి తర్వాత కూడా గ్లోబల్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఫారెన్ యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్, డిఫరెంట్ కంట్రీస్తో, ఇప్పుడు జర్మనీ కానీ, జపాన్ అవ్వచ్చు, లేదంటే యూఎస్ఏ, యూకే, ఆల్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రీసెర్చ్ సైంటిస్ట్ లాగా సో జాబ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి సిటిజన్షిప్ కూడా చాలా ఈజీగా ఇస్తారు సైంటిస్టులకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికాలో H1B అలాంటి చాలా ఉంటాయి. అంటే గ్రీన్ కార్డ్ రావాలంటే, అదే సైంటిస్టులకి అయితే కొంచెం తొందరగా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. అంటే కొంచెం హై వాల్యూ ఉంటుంది రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి. సో అది ఎలా అవ్వాలి, సో దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు సో మిస్ అవ్వకుండా చూడండి. సో యాక్చువల్గా మనకి ఐసర్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒరిస్సాలో ఉంది, బెరంపూర్, భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంది, కోల్కతా, మొహాలి పంజాబ్లో ఉంది, అండ్ పూణే మహారాష్ట్ర, అండ్ తిరువనంతపురంలో కూడా మనకి టోటల్గా 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవి మొత్తం గవర్నమెంటే రన్ చేస్తుంది. సో ప్రోగ్రామ్స్ ఆఫర్స్, దీంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటుందంటే 5 years BS అండ్ MS ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో 4 years BS ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే బీటెక్ అది భోపాల్లో మాత్రమే ఉంది. సో దానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. వై ఐసర్? అసలు రీసెర్చ్, అసలు ఐసర్ అంటే ఏంటంటే రీసెర్చ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. మనకు వేరే కాలేజీలలో ఏంటంటే రీసెర్చ్ అనేది సో మనకి ఇంటర్న్షిప్లో లాస్ట్ ఇయర్లో కనుక స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ డే 1 నుంచి రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, అన్లైక్ అదర్ కన్వెన్షనల్ కాలేజెస్. వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ ఉంటాయి, దానికి కావాల్సిన ఫండింగ్ కూడా గవర్నమెంటే ఇస్తుంది. టాప్ ప్లేస్మెంట్స్, గ్లోబల్ ఎక్స్పోజర్. సో గ్లోబల్గా కూడా చాలామంది మనం ఇంటర్నేషనల్ సైంటిస్టులతో కానీ సో డిస్కస్ చేయొచ్చు. చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్నట్టు. సో అడ్మిషన్ మోడ్ ఏంటంటే మనకి సో ఐఐటి సో ఎగ్జామ్ ఉంటుంది 2026, అది రాయాల్సి ఉంటుంది. కొంతమంది కొన్ని అడ్మిషన్స్ మనకి JEE అడ్వాన్స్ ద్వారా కూడా ఇస్తున్నారు. మంచి ర్యాంక్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు KVPY అని ఉండే, సో అది ఇప్పుడు జనరల్గా తీసుకోవట్లేదు దాని బేస్ పైన. సో ఇక్కడ మనకు నేషనల్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో టెస్ట్ ఇన్ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సింగిల్ ఎగ్జామ్ ఫర్ ఆల్ 7 ఐజర్స్. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఐసర్స్కి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో 12th క్వాలిఫికేషన్ ఉండాలి. సో నార్మల్గా 2024లో పాస్ అయిన వాళ్ళు కానీ, 25 కానీ, 26 కానీ, అంటే 3 years వాళ్ళకి రాసుకోవచ్చు ఎగ్జామ్. జనరల్, OBC, EWSకి 60% ఉండాలి. ఫర్ SC, ST, PWT కేటగిరీ వాళ్ళకి మినిమం 55% ఉండాలి మనకి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ PCM, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆర్ PCB, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ ద 12th క్లాస్. అంటే MPC, BPC చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాసుకోవాలి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడున్నాయంటే, ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ నడుస్తూ ఉంది. సో March 5th నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బిగన్స్. సో ఇప్పుడు March 5th అంటే ఇప్పుడు మనం March
20లో ఉన్నాం కాబట్టి 20స్లో ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ క్లోజెస్ అట్ ఏప్రిల్ 13th. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 13th వరకు ఉంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 7th ఉంది నాన్న. జూన్ 7th కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. సో ఏప్రిల్ 13th లోపు అంటే 13th లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రీసెర్చ్ సైడ్కి సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 2000 ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది నాన్న. సో యాక్చువల్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి సో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ టోటల్గా మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ సబ్జెక్ట్లో 15 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ నాన్న. నెగిటివ్ మార్క్ ఇస్ -1. టోటల్ 240 మార్క్స్. ఇక్కడ ఏంటంటే అందరూ అన్ని సబ్జెక్ట్స్ రాయాలి. ఎంపీసీ వాళ్ళు బయాలజీ రాయాలి, బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ 240 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి బయాలజీ డిఫికల్ట్గా ఉంటుంది. సో బట్ ఎగ్జామ్ అందరూ అన్ని 4 సబ్జెక్ట్స్ రాయాలి. నెక్స్ట్ ఆన్లైన్ ఇంటర్ఫేస్, టైమ్ టెస్ట్ అండ్ రివ్యూ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఏ దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? సో మనకి బెరంపూర్లో ఒరిస్సాలో 170 సీట్స్ ఉన్నాయి. భోపాల్ 240 సీట్స్, కోల్కతాలో 250 సీట్స్, సో మొహాలీలో 230 సీట్స్, పూణేలో 250 సీట్స్, సో దెన్ తిరువనంతపురంలో 210 సీట్స్, తిరుపతిలో 190 సీట్స్ ఉన్నాయి. టోటల్ అప్రాక్సిమేట్లీ మనకి 2343 సీట్స్ ఉన్నాయి నాన్న. సో రిజర్వేషన్ కూడా ఉంది దీంట్లో. సో 27% ఓబీసీ వాళ్ళకి ఉంది నాన్న. ఎస్సీ 15%, ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్టీ 7.5% అండ్ పీడబ్ల్యూడి 5%. సో ఇలా రిజర్వేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అపియర్ ద ఎగ్జామ్. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మనం ప్రిఫరెన్సెస్ ఫిల్ చేయాలి. తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత ఫ్రీ జోన్ ఆర్ ఫ్లోటింగ్ జోన్ మనకి చేసుకోవచ్చు సేమ్ నార్మల్. ఇక్కడ ఐఐఎస్సి బెంగళూరులో కూడా ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతిలో కూడా ఐఐటి ఎగ్జామ్ ద్వారా మనకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి నాన్న. నేను ఐఐఎస్సి బెంగళూరులో బిఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి ఐఐటి స్కోర్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఐఐటి మద్రాస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ మద్రాస్ ఆఫ్ కోర్స్ బిఎస్ డేటా సైన్స్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఐఐటి స్కోర్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. ఐఐటి గౌహతి కూడా సో దే ఆర్ కన్సిడరింగ్. సో మనకి ఏమేమి కావాలంటే 10th మార్క్స్ షీట్ కావాలి, 12th మార్క్ షీట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ అండ్ ఐడి ప్రూఫ్. సో మనం అప్లై చేసేటప్పుడు ఇవి అడుగుతారు. సో కీ అడ్వాంటేజ్ ఆఫ్ ఐసర్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే రీసెర్చ్ కెరియర్లో ఉంటుంది, హయ్యర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ ఈజీగా వస్తుంది మనకు. అండ్ నార్మల్గా రీసెర్చ్కి ఏంటంటే వాళ్ళే మనకు రివర్స్లో డబ్బులు ఇస్తారు. అంటే జనరల్గా ఏంటంటే మనం ఎంఏ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 40, 50, 60, 70 lakhs ఖర్చు పెడుతుంటారు. బట్ ఏదైతే రీసెర్చ్కి వెళ్తారో సో వాళ్ళే మనకి రివర్స్లో ఒక $2,000 to $3,000 లాగా మనకి రివర్స్లో ఇస్తారు. ఖర్చు ఏముండదు అండ్ ఈజీగా అడ్మిషన్ కూడా దొరుకుతూ ఉంది రీసెర్చ్లో అయితే. So higher studies in abroad. So ICER, if you are genuinely interested science and research, you love, so why and how about the natural world. యాక్చువల్గా ఎందుకు జరుగుతుంది, అసలు కొన్ని రియాక్షన్స్ ఎందుకు అవుతాయి, అసలు ఈ అన్ని ప్రాసెస్కి ఏంటంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్గా ఉంటుంది. సో మీరు పిహెచ్డి కానీ రీసెర్చ్ కానీ చేయడానికి బాగుంటుంది. సో గ్లోబల్ ఆపర్చునిటీస్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వరల్డ్ వైడ్గా మీరు రీసెర్చ్ చేయాలన్నా కానీ సో ఇది చాలా యూజ్ అవుతుంది. యూ వాంట్ మోర్ డిగ్రీ దెన్ జస్ట్ డిస్కవరీ. అంటే నార్మల్గా ఏదో ఒక డిగ్రీ కాదు, ఒక డిస్కవరీ లాగా ఉండాలి, కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలంటే ఇది పనికి వస్తుంది అన్న. సో ఐసర్ మే నాట్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఒక ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను అనుకుంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. సో నీకు మనకి ఏదైతే డిగ్రీ అవ్వగానే ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవుదామని అనుకుంటే కూడా ఇది సెట్ అవ్వదు. ఇఫ్ నీకు ఒకవేళ థిరిటికల్ సైన్సెస్ మీద సబ్జెక్ట్ మీద ప్యాషనెట్ లేకపోయినా కానీ సో ఇది సెట్ అవ్వదు. Strategy to crack the IIT exam. IIT, not IIT exam of course. Focus on NCERT, కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అండ్ ప్రాక్టీస్ MCQs, రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ MCQs ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్లో, సో మీరు ఒకసారి చూడొచ్చు దాంట్లో. సో జేఎన్ కెమిస్ట్రీ, సో ఐఐటి మనం కూడా కెమిస్ట్రీ పైన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో మన స్టూడెంట్స్ చాలామంది దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది అంతకుముందు ఇయర్స్లో కూడా. సో ఐఐటి ఫోకస్డ్ ఆన్ కరిక్యులం. ఆఫ్ కోర్స్ నేనే జేఎన్ సార్ అంటే. సో ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర మెటీరియల్స్ అండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్రోచ్ అవ్వచ్చు. స్టూడెంట్ రిజల్ట్స్ అండ్ సక్సెస్. సో చాలామంది మన దగ్గర ఐఐటీస్లో కానీ ఐఐటిలో కానీ చాలామంది చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా కెమిస్ట్రీలో మనమైతే
దీనికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే నీడ్ ఉందో సో వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. నా నెంబర్ కింద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ మనది వచ్చేసి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. మనది యాక్చువల్గా విద్యానగర్ హైదరాబాద్లో ఉంది. ఇది వాట్సాప్ నెంబర్. యూ కెన్ కాల్ అవర్ వాట్సాప్ 9704199992. సో మన వెబ్సైట్ ఉంది. కోర్సెస్ జనరల్గా జేఈఈ, నీట్, కెమిస్ట్రీకి సంబంధించిన ఏవైనా కూడా మనం ఇస్తూ ఉంటాం. సో ఒకసారి సమ్మరీ ఏంటంటే, సో మెయిన్గా సో ఎగ్జామ్ డేట్ అనేది June 7th ఉంది నాన్న. మనకు అప్లై చేసేది March 5th to April 13th. ఇది మెయిన్ మనకి. సో ఇంకా టైం ఉంది. ఎవరైతే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఇప్పటికైనా మీరు, సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టోటల్ 240 మార్క్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 12th పాస్ ఉండాలి, అప్రాక్సిమేట్గా 60% ఉండాలి. ఏదైనా రిజర్వేషన్ ఉంటే 55% ఉంటే సరిపోతుంది. సో జనరల్ వాళ్ళకి 2000 ఫీజ్, నార్మల్గా ఏదైనా రిజర్వేషన్ ఉంటే 1000 రూపీస్ ఫీజు. స్మార్ట్ స్టడీ ప్లాన్, ఎన్సీఆర్టీ. సో యాక్యురసీ ఓవర్ స్పీడ్ మనకు చాలా, ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ 60 క్వశ్చన్స్, 180 మినిట్స్. సో మాక్ టెస్ట్ రాయండి, అనలైజ్ చేసుకోండి. సో జాయిన్ ఎక్స్పర్ట్ కోచింగ్స్. సో ఇలా చేసేసుకోండి. మనకి April 13th వరకు లాస్ట్ డేట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.